వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 సీరియల్స్ ఒకేసారి ఆగిపోనున్నాయి. ఆ సీరియల్స్ అన్నీ కూడా జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్సే. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగులో ఎక్కువ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఎన్నో వందల సీరియల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో కొన్ని సీరియల్స్ వందలు వేలాది ఎపిసోడ్లు కూడా పూర్తి చేసుకున్నాయి. ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లో జీ తెలుగు సీరియల్స్ కూడా ఒకటి. ప్రేక్షకులు కూడా ఈ సీరియల్స్ని బాగా ఆదరిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సీరియల్స్ పరిస్థితి మరీ దారుణంగా పడిపోయింది. కథలను సాగదీస్తూ ప్రేక్షకులను టార్చర్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా జీ తెలుగులో ప్రసారం అయ్యే 6 సీరియల్స్ మధ్యలోనే ఆపేస్తున్నారు. ఆ 6 సీరియల్స్ ప్లేస్లో కొత్త సీరియల్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ సీరియల్స్ ఏంటి, వాటిని ఎప్పుడు ఆపేయబోతున్నారు, వాటి స్థానంలో ఏ సీరియల్స్ రాబోతున్నాయి అనే విషయం తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ త్రినయని సీరియల్ ఎప్పటి నుంచో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ని బాగా సాగదీయడంతో ఈ సీరియల్కు ఆదరణ కూడా తక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీరియల్ని వచ్చే వారం ఆపేయనున్నారు. అలాగే జీ తెలుగులో ఎండు కార్డు పడబోతున్న మరొక సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లె. ఈ సీరియల్ కథ కూడా బాగా సాగదీయడంతో పాటు కథ కూడా పెద్ద ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సీరియల్ని కూడా మరొక 10 రోజుల్లో ముగించబోతున్నారట. మధ్యాహ్న సమయంలో ప్రసారం అయ్యే ముక్కుపుడక సీరియల్ని కూడా మరో వారంలో ముగించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సీరియల్ స్థానంలో ఎన్నాళ్ళో వేచిన హృదయం అనే సరికొత్త ధారావాహిక మొదలు కాబోతుందట. ఇక సాయంత్రం 6 గంటల సమయంలో ప్రసారమయ్యే సీరియల్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఈ సీరియల్ని కూడా మరో 2 వారాల్లో ముగించబోతున్నారట. ఈ సీరియల్ స్థానంలో కూడా ప్రసారం కావడానికి మరో కొత్త సీరియల్ రెడీగా ఉందట. ఇలా రానున్న వారం నుంచి నెల రోజులలోపే జీ తెలుగులో దాదాపు 6 సీరియల్స్కి ఎండ్ కార్డ్ పడబోతుందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ విషయంపై నెటిజన్లు, సీరియల్ ప్రేక్షకులు స్పందిస్తూ అమ్మయ్య దరిద్రం వదిలింది, ఒకేసారి 6 సీరియల్స్ ఆగిపోతున్నాయి, ఇంకా ఎన్నాళ్ళు ఈ సోది సీరియల్స్ చూడాలో అనుకున్నాం, ఆపేస్తూ మంచి పని చేస్తున్నారు అని కొంతమంది, ఈ సీరియల్స్ అప్పుడే ఆపేస్తున్నారా, మా ఫేవరెట్ సీరియల్స్ అని ఇంకొంతమంది, ఇన్నాళ్ళు ఎంత టార్చర్ చూపించాయో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీరియల్స్ని ఆపేస్తూ మంచి పని చేస్తున్నారు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు.